అందరికీ నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ గ్లోబల్. నేను మీ గణేష్. ముఖ్యంగా తెలంగాణ రైతులు చూడాల్సిన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు. మీరు చూడండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఎందుకు అంటే మీకు ఉపయోగపడుతుంది, మీరు షేర్ చేసిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణ రైతులు సాదా బైనామా మీద భూములు కొనుగోలు చేసి పట్టాల కోసం వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ద్వారా సాదా బైనామాలకు క్రమబద్ధీకరణ చేస్తాము అని చెప్పి మాట ఇచ్చింది. దానికి సంబంధించిన జీవోలు కూడా మొన్న రీసెంట్గా రిలీజ్ అయినాయి. మీరు సోషల్ మీడియాలలో అక్కడిక్కడ కూడా చూసే ఉంటారు. ఈ సాదా బైనామాకు సంబంధించి క్రమబద్ధీకరణ చేయడానికి ఆర్డీఓ లెవెల్లో మాత్రమే అథారిటీ ఉందట. తహసీల్దార్లు కేవలం వెరిఫికేషన్ చేయడానికి మాత్రమే ఉందట. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్ అన్ని వెరిఫికేషన్ చేసి అటాస్టేషన్ చేసి ఆర్డీఓకు పంపిస్తే ఆర్డీఓ ఫీల్డ్ లెవెల్లో పోయి క్రమబద్ధీకరణ చేయడానికి ఆర్డీఓకు అథారిటీ కల్పించిందట. అయితే ఇక్కడ కీలకంగా విచారణ ఎవరు చేస్తారు అంటే ఆర్డీఓ చేస్తారట. తెలంగాణ ప్రభుత్వం మనకిచ్చినప్పుడు, రీసెంట్గా జీవో ఇచ్చినప్పుడు 30 రోజులు అఫిడవిట్ అబ్జెక్షన్ కనుక లేకపోతే కంపల్సరిగా మీకు సాదా బైనామా క్రమబద్ధీకరణ అవ్వడానికి సూచికలు కనబడుతున్నాయని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ తహసీల్దార్లు పూర్తి చేశారు. ప్రస్తుతం భూభారతి చట్టం ప్రకారం ఆర్డీఓలకు అధికారం కల్పించారు. ధరణి పోర్టల్ ఉన్నప్పుడు సాదా బైనామాలు కొన్ని పెట్టుకున్నారు, కొన్ని జెన్యున్ ఉన్నాయి. తహసీల్దార్ పట్టా కూడా వేసిరు. అప్పుడు మీ సేవలలో దరఖాస్తు పెట్టుకున్న వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే అది ధరణి వరకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు భూభారతి చట్టంలో ఎంఆర్ఓలకు అధికారాలు తీసేసి ఆర్డీఓలకు అధికారాలు ఇచ్చారనమాట. ఇప్పుడు తహసీల్దార్లకు సంబంధం లేదు. తహసీల్దార్ ఏంది, కేవలం వాళ్ళకున్న డాక్యుమెంట్స్ ఈయన అటెస్టేషన్ చేసి మొక్క సర్వే చేసి అక్కడ ఈయన ల్యాండ్ మీద దున్నుతుండా లేదా అని చూసి, అయితే ఎన్ని సంవత్సరాలు నడుతున్నాడు, ఈయన పానీలలో ఏముంది, 1Bలో ఏముంది, కాస్ట్కి ఎవరున్నారు, ఇవన్నీ వెరిఫికేషన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి అటాస్టేషన్ చేసి కలెక్టరు లేదా ఆర్డీఓ ఆ లెవెల్లో పంపిస్తే ఆర్డీఓ లెవెల్ నుంచి అప్రూవ్ వస్తుంది అనమాట. అందులో 30 రోజులకు సంబంధించిన ఒక అఫిడవిట్ ఉంది కదా, ఆ 30 రోజుల అఫిడవిట్లో ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్తే మాత్రం కంపల్సరీగా పెండింగ్ ఉంటుందట. ఆబ్జెక్షన్ కనుక చెప్పకపోతే తప్పకుండా సాదా బైనామా ద్వారా మీ భూమి క్రమబద్ధీకరణ జరుగుతుందట. రెండో పాయింట్ ఇక్కడ ఏం మెన్షన్ చేసినంటే, తహసీల్దార్లు విచారణ నివేదిక పంపిస్తే వాటిని పరిశీలించి ఆర్డీఓలు భూభారతి పోర్టల్లో భూ సమాచారం నమోదు చేసి హక్కులు కల్పిస్తున్నారు. అదే నేను ఇంతకుముందు చెప్పింది అదే. ఇది ప్రస్తుతం క్షేత్రస్థాయి విచారణల్లో తేలే అంశాలు కీలకంగా మారనున్నాయి. క్రమబద్ధీకరించాల్సిన భూముల సరిహద్దు రైతులకు తహసీల్దార్ నోటీస్ జారీ చేయనున్నారు. సరిహద్దు మీన్స్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అది తహసీల్దార్లే జారీ చేస్తారంట. తహసీల్దార్లే జారీ చేసి ఆర్డీఓకు నివేదిక పంపిస్తారట. సాదా బైనామా రైతు సమర్పించే అఫిడవిట్ పూర్తి ఆధారాలతో ఉండడంతో పాటు 30 రోజుల పాటు అభ్యంతరం లేవని రాకుంటే క్రమబద్ధీకరణ సులువుగా పూర్తవుతుందని రెవెన్యూ వర్గాలు సూచిస్తున్నాయి. నేను ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పినాను. ఎవరైతే రైతు నేను ఈ ల్యాండ్ దున్నుకుంటున్నాను, ఇది నా ల్యాండ్ సొంతము, నాకు పట్టా చేయండి, ఇది సాదా బైనామా నాకు చెందింది, నేను ఈ సంవత్సరంలో కొన్నాను, నేను ఇప్పుడు భూమిని సాగు చేసుకుంటున్నాను, ఇది నాకు చెందినది అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేస్తే ఆ అఫిడవిట్ మీద ఎగనెస్ట్ క్యాండిడేట్ ఎవరన్నా ఇది ఫేకు, ఇది కబ్జా జరిగింది, ఇది ల్యాండ్ కావాలని ఇలా పట్టా చేసుకుంటున్నారు, దొంగ పట్టా అని చెప్పి వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు పెడితే మాత్రం తప్పకుండా ఆపుతారట. ఎగనెస్ట్ క్యాండిడేట్ ఎవరైనా అభ్యంతరం కనుక పెట్టకపోతే 30 రోజుల లోపు అఫిడవిట్ను పరిగణలోకి తీసుకొని క్రమబద్ధీకరణ చేయడానికి తొందరగా అవకాశం ఉంటుందట. ఏదున్నా ఆబ్జెక్షన్ లేకపోతే, ఆబ్జెక్షన్ ఉంటే మాత్రం తప్పకుండా అది రిజెక్టెడే. అయితే ఇప్పుడు తెలంగాణ రైతాంగం ఏమంటున్నది అంటే, ఇక్కడ చూడండి, తిరస్కరించిన అన్నిటినీ పరిగణించాలని చెప్పి విజ్ఞప్తులు చెప్తా ఉన్నది. ఎందుకు అంటే చూడండి, 2020 అక్టోబర్ నవంబర్లో 9 లక్షల
సాదా బైనామా అప్లికేషన్లు పోయినాయి. అందులో కొన్ని రిజెక్ట్ అయినాయి. 2023 నుంచి 25లో భూ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో అందులో అఫిడవిట్ పెట్టాలన్న వచ్చినప్పటికీ కూడా అందులో 7,000 దరఖాస్తులు కూడా రిజెక్ట్ అయిపోయినాయట. అందుకే రైతాంగం ఏమంటున్నది అంటే ఈ 7,000 ప్లస్ 9 లక్షలలో కొన్ని రిజెక్ట్ అయిన అన్నిటిని పరిగణలోకి తీసుకొని మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పి తెలంగాణ రైతులు కోరుతున్నారు. రీవెరిఫికేషన్ చేస్తే జెన్యూన్ ఉన్నదా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. మన రీసెంట్గా అది ముఖ్యమంత్రి గారు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేసింది. ఈ అఫిడవిట్ పెట్టాలనే నిబంధన లేకముందు కొంతమంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు కదా, ఆ దరఖాస్తు చేసుకున్నట్లు సగం రిజెక్ట్ అయినాయి కదా. మళ్ళీ ఈ అఫిడవిట్ దరఖాస్తు పెట్టాలనే ఆప్షన్ వచ్చినప్పుడు ఇవన్నిటిని మళ్ళీ పరిగణలోకి తీసుకొని అఫిడవిట్ పెట్టి మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పి రైతాంగం కోరుకుంటుంది. దీని మీద ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే 2014 ముందు అమ్మిన భూమిని విక్రయదారులు ఇప్పుడు ప్రమాణ పత్రం ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో కొన్ని జిల్లాలలో దరఖాస్తును తిరస్కరించారు. అయితే గత నెల రెవెన్యూ శాఖ నిబంధనలు సవరించడంతో సాదా బైనామాల పరిష్కారానికి సుముఖం చేసింది. 2014 ముందు ఎవరైతే రైతులు కొంటారో చాలామందికి పత్రాలు ఇవ్వలేదు. ఏదో తెల్ల పత్రం మీద రాసుకుంటారో అది ఉన్నాయో కూడా లేదో తెలియదు. పత్రం ఉండదు, భూమి మీద మనోడు దున్నుకుంటాడు, 20 ఏళ్ళ నుంచి దున్నుకుంటాడు. ఈయన పేరు ఉండదు, అసలుని పేరే ఉంటుంది కానీ ఈయన ముఖం మీద ఉంటాడు. అందుకోసమే అఫిడవిట్లో కూడా పూర్తి డేటా మెన్షన్ చేసి ఎంఆర్ఓ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి హద్దులు డిసైడ్ చేసి పానీలను చూసి 1Bలను చూసి కాస్ట్ చూసి మోక సర్వే చేసి అక్కడున్న చుట్టుపక్కల ఎవరైతే హద్దులు రైతులు ఉంటారో ఆ రైతుల వాంగ్మూలం తీసుకొని ఒక 10-15 మంది సాక్షులను విట్నెస్లను తీసుకొని ఆ రైతుల వాంగ్మూలం తీసుకొని ఇవన్నీ ఫైల్ తయారు చేసి ఆర్డీఓ దగ్గర పంపిస్తే ఆర్డీఓ ఏం చేస్తారంటే ఇక్కడ భూభారతి సమాచారం పోర్టల్లో నమోదు చేసి హక్కులు కల్పించడానికి ఆస్కారం ఉందట. ఇది సాదా బైనామాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీకు ఏదైనా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి. మీ తోటి రైతులకు షేర్ చేయండి. మీ తోటి రైతులకు షేర్ చేస్తే మీరు పట్ట చేసుకున్నట్టు అవుతుంది. వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతో కూడా పట్ట చేయించుకున్న వాళ్ళుగా మారుతారు. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక 4 షేర్ చేసే ప్రయత్నం చేయండి.